చెప్పండి? 3వ అధ్యాయం. ఇప్పుడు జాగ్రత్త వినండి. రగుయేలుకి గొర్రె మంద ఉంది కదా, గొర్రె మంద ఉంది. ఆ గొర్రె మంద కుమార్తెలు మేపేవారు. ఇప్పుడు ఈయనే ఆ బాధ్యత తీసుకొని గొర్రె మంద మేపడానికి దేవుని పర్వతం ఏ పర్వతం చెప్పండి? గుర్తుంది ఎవరికన్నా? దేవుని పర్వతం పేరు చెప్పండి. వినండి, జాగ్రత్త వినండి. దేవుని పర్వతం పేరు ఎవరని చెప్పండి. మీరు చాలాసార్లు వింటారేమో. దేవుని పర్వతం అంటే హోరేబు. ఏం పేరు చెప్పండి? దేవుని పర్వతమైనటువంటి హోరేబు దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఆ కొండ మధ్యలో జాగ్రత్త వినండి, కొండ మధ్యలో ఒక మండుచున్నటువంటి అగ్ని పొద కనబడుతుంది. ఇది కనబడి ఎంత విచిత్రం ఇది, అసలు మండుచుంది కానీ చెట్టు అయితే కాలిపోవట్లేదు. విచిత్రమా కాదు నిజంగా? అంటే అసలు మంట అయితే విపరీతంగా వస్తుంది కానీ ఒక కొమ్మ కాలిపోవట్లేదు. ఇంత గొప్ప వింత ఎలా జరుగుచున్నదో వెళ్దామనుకున్నప్పుడు యెహోవా దూత వచ్చి, మోషే ఆగుము, నువ్వు దగ్గర రాకు, నేను నిలుచున్నటువంటి స్థలము ఎలాంటిది? పరిశుద్ధమైనది, కాబట్టి నీ చెప్పులు విడిచిపెట్టి ఇక్కడికి రా అని చెప్తాడు యెహోవా దూత చెప్పిన తర్వాత మోషే గారు ఏం చేస్తారంటే దానికి ఆ ఆజ్ఞకు లోబడి చెప్పులు విడిచేసి దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా ఏమని అడిగినప్పుడు, ఇదిగో నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల మీద నాకు ప్రార్థన వినబడింది, వారి యొక్క భారము అధికముగా ఉంది, పెట్టి పనులు చేసి అలసిపోయారు యాక్చువల్గా. అంటే నా ప్రజలు, నేను వారిని విడిపించాలనుకున్నాను, కాబట్టి నీవు వెళ్ళి వారిని ఈ పర్వతం మీద పండుగ ఆచరించినట్లు వారిని తోలుకొని రావాలి అన్నప్పుడు మోషే చాలా కొంచెం ఎలా మాట్లాడదంటే, నాకు చేత కాదు, నా వల్ల కాదు, ఇదిగో నాకు నోటి మాంద్యం ఉంది అని చెప్తాడు. ఎవరు చెప్తారు చెప్పండి? మోషే. ఆ ప్రజలని విపరీతంగా శ్రమ పెడుతుంటారు. శ్రమ ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు శ్రమ పెడుతూనే ఉంటారు. ఇప్పుడు లాస్ట్కి అలసిపోయి వాళ్ళ తాతలు ముత్తాతలు చచ్చిపోయేసరికి దేవునికి అప్పుడు మొరపెడతారు. మొర్రబెట్టిన తర్వాత దేవుడు వారి మొర విని దిగి వస్తాడు. ఆ పొద మధ్యలోకి దిగొచ్చి మోషేను ఎన్నుకుంటాడు. ఒకసారి నేను తీస్తా, మీరు తీయకండి, 80% తీయకండి, గలవగలవ అవుతుంది అంతా. ఏం చెప్తాడంటే, హోరేబు పర్వతంకి వస్తాడు. పొద నడిమిన అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. అగ్ని జ్వాలలో ఎవరు ప్రత్యక్షమయ్యారు ఇతనికి? ఎవరు? యెహోవా దూత. అప్పుడు దగ్గరకు వస్తుంటాడు. దగ్గరకు వచ్చినప్పుడు ఎవరు ఏమని ఆజ్ఞాపిస్తారంటే, ఇదిగో ఇది దేవుని స్థలము, పరిశుద్ధ స్థలము, నువ్వు చెప్పులు తీసుకొని రావద్దని ఆజ్ఞాపిస్తాడు. అటు తర్వాత ఇప్పుడు నా ప్రజల మొర బహు భారంగా ఉంది కాబట్టి, వాళ్ళు బాధను అనిపిస్తున్నారు కాబట్టి నువ్వేం చేస్తావంటే వారిని విడిపించి నేను చూపించే దేశానికి, ఏ దేశము దాని పేరంటే పాలు తేనెలు ప్రవహించే దేశము. ఏ దేశం చెప్పండి? పాలు తేనెలు ప్రవహించే దేశము. కానాను. ఏం పేరు చెప్పండి? కానాను. ఆ కానాను దేశంలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల పేర్లే చెప్తాను, జాగ్రత్త వినండి. కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హిత్తీయులకు, హివీయులకు, యెబూసీయులకు 6 మంది పేర్లు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెబుతా. కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివీయులకు, యెబూసీయులకు 6 మంది పేర్లు బైబిల్లో ఉంటుంది. నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది. ఇది 8వ వచనంలో తర్వాత ఇంటికి వెళ్ళి చూసుకోండి. తర్వాత ఏమంటాడంటే, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు నువ్వు పంపెదను. మోషే నిన్ను ఎక్కడ పంపిస్తాను చెప్పండి? ఎక్కడ? ఫరో యొద్దకు పంపిస్తా, నా బాహుబలము చేత నా ప్రజలందరినీ విడిపిస్తా, నీవు వారికి ముందుగా నాయకుడు వండి వారిని నడిపించు అని మోషేకు సెలవిచ్చింటాడు. అప్పుడు
అప్పుడు నువ్వు భయపడద్దు, ఎట్టి పరిస్థితిలో భయపడద్దు, నేను నీకు తోడై ఉందును. ఎన్నో వచనమంటే నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును, నేను నిన్ను పంపితిననుకొట్టుకు ఇది నీకు సూచన. అప్పుడు వినండి, జాగ్రత్త వినండి. ఒకవేళ ప్రభువా నేను ఈ మిద్యాను అరణ్యంలో ఉన్నాను, ఇప్పుడు మిద్యాను దేశంలో ఉన్నాను, నేను వెళతా ఎక్కడికి? ఐగుప్తు దేశానికి వెళతా. వెళ్ళిన తర్వాత నేను మిమ్మల్ని విడిపించడానికి వచ్చాను, ఇదిగో మీ భారం అధికంగా ఉంది కాబట్టి మిమ్మల్ని విడిపించడానికి వచ్చాను, ఇదిగో దేవుడు నాకు సెలవిచ్చాడు, ఇదిగో మనము హోరేబు పర్వతానికి వెళ్ళి అక్కడ పండుగ ఆచరించాలని దేవుడు ఆజ్ఞాపించాడు అంటే అప్పుడు ఎవరు పంపించారని కాసంటే నా పేరు చెప్పండి. అప్పుడు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని వారితో చెప్పండి. ఏమని చెప్పండి? ఉన్నవాడును అనువాడునై ఉన్నానని చెప్పండి. అంటే ఇదే నాకు జ్ఞాపకార్థమైనటువంటి నామం అంట. ఇప్పుడు మీరు ఎవరైతే మా దేవుడు ఉన్నాడా లేదా, అసలుకి మా మొర వింటాడా లేదా అనే సందర్భములో నేను ఉన్నాను, నేను రక్షిస్తాను, నేను మిమ్మల్ని బలపరుస్తాను, మీ బాధని తొలగిస్తాను అని, నేను ఉన్నాను అనువాడనై ఉన్నాను అని ఒక మంచి పేరు దేవునికి ఉంది. అప్పుడు ఏం పేరు చెప్పండి? ఉన్నవాడు అనువాడు. 2 పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి. సాక్షాత్తు యెహోవా దూతే దేవుని గురించి చెప్తుంది. ఏమని? నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని చెప్తుంది. ఏం చెప్తా చెప్పండి? నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని చెప్తుంది. అర్థమైనా? తర్వాత ఏం చెప్తుందంటే వినండి, ఇవన్నీ చెప్తాడు. ఏవన్నీ? నేను ఉన్నవాడను అనువాడను అన్న తర్వాత ఇదిగో ఫరో దగ్గరికి వెళ్ళు, అప్పుడు 3 దినముల ప్రయాణమంతా మేము దూరము ప్రయాణము చేసి యెహోవాకు బలి అర్పించాలి అన్నప్పుడు దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరుస్తాడు. వారు పోనివ్వరు. ఇది 3వ అధ్యాయంలో తెలుసుకున్నటువంటి విషయం. ఏది? జాగ్రత్త వినండి, మళ్ళీ చెప్తా. వినండి పిల్లలు, అందరూ వినండి. జాగ్రత్త వినండి. 3వ అధ్యాయంలో మళ్ళీ చెప్తా, జాగ్రత్త వినండి. పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరు? సిప్పోరాను పెళ్లి చేసుకున్న తర్వాత యాజకుడు అయినటువంటి రగుయేలు మందని ఎవరు మేపుతుంటారంటే మోషే మేపుతుంటారు. వినండి, చెప్పేది వినండి. యాజకుని మంద ఎవరు మేపుతుంటారంటే మోషే మేపుతుంటాడు. అప్పుడు దేవుని పర్వతమైనటువంటి హోరేబు దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఒక పొద అగ్నిజ్వాలలో మండుచూ ఉంటుంది కానీ కాలిపోకుంటుంది. అది ఇట్లా ఉంటుంది, గుర్తుంది కదా. ఈ వింత ఎలా జరుగుతుందని అక్కడ దగ్గర పోయి చూస్తాడు. మోషే ఇక్కడ రావద్దు, ఇది పరిశుద్ధ స్థలము కాబట్టి నీవు ఉండడానికి వీలు లేదు, చెప్పులు వేసుకొని చెప్పులు విడిచిపెట్టరా అంటే విడిచిపెట్టొస్తాడు. విడిచిపెట్టి వచ్చిన తర్వాత ఇదిగో నా ప్రజల మొర బహు ఘోరంగా ఉంది, నీవు వెళ్ళి వారిని రక్షించాలి, నేను చూపించే దేశానికి వారిని నువ్వు తీసుకెళ్ళాలి. కనానీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హిత్తీయులకు అనే 6 ప్రాంతాలు కలిగినటువంటి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి మీరు వెళ్ళాలి. అక్కడ బహు సౌఖ్యం కలిగి ఉంటుంది అనమాట. అంటే గొప్ప ఆశీర్వాదాలు కలిగి ఉంటాయి. పాలు వారుతూనే ఉంటుందంట, తేనెలు వారుతూనే ఉంటుందంట. అంత గొప్ప దేశానికి నేను మిమ్మల్ని తోడుకొని వెళతాను అని నీవు వెళ్ళి వాళ్ళతో చెప్పు అంటే మోషే గారు ఏం చేస్తాడంటే నేను చిన్నవాడిని అని కాస్త అన్నప్పుడు ఇదిగో నేను నీకు తోడై ఉందును. ఒకవేళ వారు నన్ను గురించి ఏమైనా చెప్తారేమో, ఎవరు నిన్ను పంపించారంటే ఇదిగో వాళ్ళతో చెప్పు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, మీరు ఎవరికైతే మొర్ర పెట్టుచున్నారో ఆయనే పంపించాడు అని చెప్తాడు.
అలా ఈ 3వ అధ్యాయంలో మొత్తం జరిగేదంటే యెహోవా దూత మాత్రమే మాట్లాడుతుంది. నెక్స్ట్ అధ్యాయానికి వచ్చేసి మోషే గారు మాట్లాడతారు. అలాగో కాదు ప్రభువా అని చెప్తాను 4వ అధ్యాయంలో స్టార్టింగ్లో అని. అది రేపు వారం మాట్లాడుకుందామండి. అర్థమైనా? ఇది ఈరోజు నేర్చుకున్నది. ఇప్పుడు కంఠత వాక్యంగా ఏం నేర్చుకుంటారంటే దేవుడు మోషేకు సరిగా చెప్పాడు. ఏమని నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనం. ఒకసారి పలకండి, అందరూ పలకండి. నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనం. అందరు పలకండి. వెనకుండే వాళ్ళు రాదక్క అందరు జాగ్రత్త వినండి. అందరిని అడుగుతా 4 సార్లే పర్ఫెక్ట్ వస్తుంది, ఈజీ వస్తుంది. మోషేకు తోడైనట్లు దేవుడు మనకు కూడా తోడై ఉంటాడు. ఎప్పటికీ ఈ వాగ్దానం నిలిచిపోతుంది. దేవుడు ఇప్పుడు మనకు కూడా తోడుగా ఉంటాడు అనే కంఠత వాక్యం నేర్చుకోండి. జాగ్రత్త వినండి. ఒకటోసారి నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. నిర్గమకాండం 3:12. 3:12. రెండోసారి నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. నిర్గమకాండం 3:12. మూడోసారి నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనం. 4వసారి ఇదొకసారి నిశ్చయముగా నేడు నీకు తోడై ఉందును. నిర్గమకాండం 12వ అధ్యాయం 3వ అధ్యాయం 12వ వచనం. వెరీ గుడ్. అంటే నేను తప్పు చెప్పినా కూడా కరెక్ట్ చెప్పినారంటే మీరు వింటున్నారని అర్థం. జాగ్రత్త వినండి. మీకు మళ్ళీ